హిందువులు అంటే పాలిటీస్, ఐడోలాటర్స్, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఉన్నది. పోతే హిందూయిజం ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫిలాసఫీ ఆఫ్ ది ఉపనిషత్స్. ఉపనిషత్తుల్లో ఆ విధంగా చెప్పారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఏ రూపంలోనైనా భావించుకో, ఏ విధంగానైనా భావించుకొని దేశంలో ఉన్నటువంటి అనేక సంప్రదాయాల్ని వాళ్ళు హార్మోనైజ్ చేశారు. శంకరాచార్యులు ఉన్నటువంటి ఆయన దేశమంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి మేజర్ సంప్రదాయాలన్నింటినీ కూడా గమనించి వాటిని విశ్లేషించి అన్నింటినీ కూడా హార్మోనైజ్ చేశారు. అందువల్ల వీఆర్ హ్యావింగ్ సో మెనీ గాడ్స్. మీకు ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే మనం వాళ్ళందరినీ చంపేయలేదంతే, వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేయలేదు. వీ అలౌడ్ ఎవ్రీబడి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మతము అండ్ ఫిలాసఫీ. తర్వాత ఇంకా కొన్ని చెప్పారనమాట వీరు. కొన్ని కోర్స్ హిస్టారికల్ దీనిలోకి వెళితే చాలా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. ప్రెజెంటేషన్లో విషయాలు ఏంటంటే ముఖ్యమైనటువంటి ఫాల్ట్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ టైంలోనే జరిగింది అనేటువంటి దాన్ని మనము గ్రహించలేదు. నేను కూడా గ్రహించలేదు. ఎందుకంటే మనం ఏదో కాన్స్టిట్యూషన్ టైంలో అప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, అప్పుడు వాళ్ళ యొక్క షార్ట్ సైటెడ్నెస్, మూర్ఖత్వం అనేటువంటి కొంచెం పెద్ద మాట కావచ్చు, షార్ట్ సైటెడ్నెస్ అంటాము. అంబేద్కర్ పుస్తకాలు నేను కూడా అంబేద్కర్ కొంచెం చదివానండి. ఎందుకంటే అంబేద్కర్ అనే అతను చాలా చాలా జుడిషియస్గా రాశాడు. ఎందుకంటే ముఖ్యంగా అంబేద్కర్ అనే ఆయన బ్రాహ్మణులను వ్యతిరేకించాడు అని చెప్పని జనరల్ ఇంప్రెషన్. అంబేద్కర్ ఏంటంటే రెండు సందర్భాల్లో బ్రాహ్మణుల్ని ఫుల్గా సపోర్ట్ చేశాడు. అది చాలా మందికి తెలియదు. ఏంటంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు కులాన్ని నిర్మించలేదు, దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఇట్ అని చెప్పని ఆయన చాలా క్లియర్గా రాశాడు. ఇంకొక అపవాదం ఏమున్నదంటే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు శంకరాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళు బుద్ధిస్టులందరినీ చంపేశారు అని చెప్పారు అని ఒక అపవాదం ఉన్నది. సో ఆయన చాలా క్లియర్గా ద డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం అనే ఒక చాప్టర్లో, ఆ పుస్తకం పేరు వచ్చి రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఒక చాప్టర్ ఉన్నది. ఆ చాప్టర్లో ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం అని ఉన్నది. దానిలో చాలా క్లియర్గా రాశాడు, బుద్ధిజం నశించడానికి కారణము కేవలం ఇస్లామిక్ ఇన్వేషన్స్, వీళ్ళలో అంత కెపాసిటీ లేదు. మరి ఎందుకు బుద్ధిజం ఒకటే పోయి హిందూయిజం ఎందుకు ఒకటే నిలిచింది అని చెప్పి ఆయన ప్రశ్న వేసుకున్నాడు. ఎందుకంటే బుద్ధిజంలో ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఆ బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ కూడా ఏదో ఒక విహారాల్లో ఉండేవాళ్ళు, బుద్ధిస్ట్ విహారాల్లో మాత్రం ఉండేటువంటి వాళ్ళు. నాలెడ్జ్ అంతా అక్కడే ఉండేది, లైబ్రరీ అంతా అక్కడే ఉండేది. వీళ్ళు పల్లెకు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళ పుస్తకాలన్నీ కూడా వీళ్ళ తలల్లో ఉన్నాయి. ఎందుకంటే వేదాలన్నీ కూడా కంఠపాఠం వేసేవాళ్ళు. పాణిని వ్యాకరణం ఉన్నారు, పాణిని వ్యాకరణం వచ్చి ఉండేది, తర్కశాస్త్రం, వ్యాకరణం అన్ని కూడా ఆల్ శాస్త్రాస్ దే న్యూ బై హార్ట్. అందుకని వీడు బయట చూస్తే చాలా అమాయకుడిలాగా ఉంటాడు, వెర్రివాడిలాగా ఉంటాడు. కానీ వీడికి మెదడులో అన్ని రకాల పుస్తకాలను రీప్రొడ్యూస్ చేసేటువంటి ఎబిలిటీ ఉన్నది. సో ఆ విధంగా హిందూయిజం సర్వైవ్డ్. ఆయన మాటలు ఏముందంటే హిందూయిజం సర్వైవ్డ్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంట్రిన్సిక్ మెరిట్ బట్ బికాజ్ ఆఫ్ ద పెక్యూలియర్ నేచర్ ఆఫ్ ద ప్రీస్ట్లీ క్లాస్ అని రాశాడు. ఇవే మాటలే, బికాజ్ ఆఫ్ ద పెక్యూలియర్ నేచర్ ఆఫ్ ద ప్రీస్ట్లీ క్లాస్ అని. సో ఈ రెండు విషయాల్లో నేను చాలా చాలా అడ్మైర్ చేస్తుంటా. బ్రాహ్మణ సభల్లో కూడా చెప్తుంటా, దయచేసి అంబేద్కర్ చదవండి అని. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ పేరు తీసుకొని రకరకాలైనటువంటి ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు కూడా నిజంగా అంబేద్కర్ ఏం చెప్పాడు, హిందూయిజం గురించి ఏం చెప్పాడు, ఇస్లాం గురించి ఏం చెప్పాడు, క్రిస్టియానిటీ గురించి ఏం చెప్పాడు, ఆయన పైన ఎన్నెన్నో ప్రలోభాలు ఉన్నా ఎందుకు కానీ ఇస్లాం లేకపోలేదు. సో అవన్నీ కూడా మనం చూడాలి కదండి. సో వీఆర్ సీయింగ్ ఓన్లీ వన్ పోర్షన్ ఆఫ్ అంబేద్కర్ అండ్ నాట్ ది ఎంటైర్ అంబేద్కర్. ఇంకా ఆయన పార్టీషన్ టైంలో ఏం చెప్పాడు, పార్టీషన్ టైంలో ఏ విధంగా పాపులేషన్ హెస్ టు గెట్ అవుట్, ఆల్ ద పీపుల్ అందరూ కూడా వెళ్లాల్సిన పాపులేషన్ టోటల్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ అని ఆయన ముందు పెట్టారు. కానీ రాసినటువంటి వాళ్ళు ఇందాక ఆయన చెప్పాడు, చాలామంది కలిసి రాశారు. చాలామంది కలిసి రాసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ హిందూస్ ఓన్లీ. రాజకీయ హిందువులు కావచ్చు, లేకుంటే ఈ విశాల హృదయం ఉన్నటువంటి హిందువులు కావచ్చు. వాళ్ళు బహుశా ఇతర మతాల గురించి తెలియకపోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఇతర మతాలు వాళ్ళ స్ట్రాటజీ ఏమిటి, ఏ విధంగా హౌ దే ఎక్స్పాండెడ్, హిస్టరీలో బిగినింగ్ నుంచి ఏ విధంగా ఇతర మతాలు ఎక్స్పాండ్ అయినాయి, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, అది ఏ విధంగా. ఇప్పుడు ఈ మధ్యనే నిన్ననే ఎవరు టాక్ విన్నాను, ఇమిగ్రేట్, ఇన్క్రీజ్ అండ్ ఇంపోజ్ అని 3 I's అని చెప్పని ఒక ఆయన ఎవరో చెప్పాడు నిన్న. ఇమిగ్రేట్, ఇన్క్రీజ్ అండ్ ఇంపోజ్ అని. సో ఆ విధంగా ఏ విధంగా ఒక జనాభా పెరిగే కొద్దీ, జనాభా ఒక పర్టికులర్ సంఖ్య పెరిగే కొద్దీ ఏ విధంగా రాజకీయాలపైన ఒత్తిడి వస్తుంది, ఏ విధంగా దే కెన్ బికమ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అయిన తర్వాత ఇంక అయిపోయింది, మన పని అయిపోయింది. ఓట్ బ్యాంక్గా ఎప్పుడు మారుతారో అప్పుడు ది ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ ఈజ్ అది చాలా నిర్వీర్యం అయిపోతుందండి. గవర్నమెంట్ మెషినరీ అంటే పాలిటీషియన్స్ మనం తప్పులు పట్టలేము. ఎందుకంటే పాలిటీషియన్స్ ప్రజలందరినీ కూడా సమానంగా చూడకపోయినా అందరినీ చూసినట్టు కనిపిస్తుండాలి.
వాళ్ళు ఇంకా సోకాల్డ్ మైనారిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళని సమానంగా చూడాలి. పోతే మన దేశంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ అధికరణాలు చూపించారు కదా, ఆ అధికరణాల కారణంగా మనం ఏమైంది, వీ హ్యావ్ బికమ్ సెకండ్ క్లాస్ సిటిజన్స్. మీరు ఇంకా ఒక పుస్తకం చూసి ఉంటారు, ఏంటంటే ఇండియా అండ్ హిందూస్ అనేది ఒక పుస్తకం. ఆయన ఎవరండి, ఆనంద్ రంగనాథన్ ఒక పుస్తకం రాశాడు, 8th క్లాస్ సిటిజన్స్ అని రాశాడు. హిందూస్ అండ్ ఇండియా, హిందూస్ అండ్ హిందూ రాష్ట్ర అని చెప్పి ఆయన ఒక పేరు రాశాడు, ఒక పుస్తకం రాశాడు. సబ్ టైటిల్ వచ్చి 8th క్లాస్ సిటిజన్స్ అని చెప్పని రాశాడు అనమాట. సో ఆ విధంగా మనము ఒక రకంగా అన్ని విధాలుగా వెనక్కు నెట్టబడ్డామన్నమాట. సో ఇప్పుడు రిప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ పాపులేషన్లో కూడా మనం లేమనేటువంటిది చెప్పాడు. పంజాబీ సిక్స్ గురించి కూడా వారు చెప్పారు. పంజాబీ సిక్స్లో ఉన్నటువంటి ఏంటి, వెరీ వెరీ అన్ఫార్చునేట్. మనం సిక్కిజం చూస్తే సిక్కిజం మూల మంత్రం ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు అవర్ గాయత్రి మంత్ర. గాయత్రి మంత్రం ఇటు ఒక ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి దాన్ని సమ్మరీ కింద తీసుకుంటే అదే విషయంగా అది సిక్కిజం అంటే ఏంటంటే అద్వైత వేదాంతం అనేది అయితే ఉన్నదో కరెక్ట్గా అలాగే ఉంటుందండి. వాళ్ళ సిద్ధాంతం చూస్తే సిక్కిజంలో ఉన్నటువంటి మూల గ్రంథం తీసుకుంటే గ్రంథ సాహిబ్, ఇట్ స్టార్ట్స్ విత్ ద వర్డ్ మాయా. ఆ మాయా అనేటువంటి పదంతోనే ఆ మొట్టమొదటి వాక్యం మొదలవుతుంది. సో అక్కడి నుంచి తీసుకుంటే కంప్లీట్ అద్వైత వేదాంతం ఉంటుంది. సో అలాంటిది అంటే దాంట్లో ఏంటి, కులాల ప్రస్తావన లేనటువంటి హిందూయిజం అంతే సిక్కిజం. అలాంటి వాళ్ళు వాళ్ళ మూలాల్ని మర్చిపోయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖలిస్తాన్ వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ప్యాంపర్డ్ బై ఐఎస్ఐ. పాకిస్తాన్ ఐఎస్ఐ వాడు ఖలిస్తాన్ వాడికి సపోర్ట్ చేస్తాడు. వీళ్ళందరూ కూడా పంజాబ్లో ఉన్నటువంటి ఖలిస్తానీ వాదులు కావచ్చు, ఖలిస్తాన్ వాదులు కావచ్చు, లేకుంటే కెనడాలో ఉన్న ఖలిస్తాన్ వాదులు కావచ్చు, లేక యూకేలో ఉన్నటువంటి ఖలిస్తాన్ వాదులు కావచ్చు. ఈ ముఖ్యంగా కెనడా అండ్ యూకే ఈ రెండు ప్రాంతాల్లో ఖలిస్తాన్ వాదులు ఎక్కువ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ఐఎస్ఐ వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ విధంగా ఉన్నది. కమ్యూనిస్టుల గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. చాలా చాలా వెరీ వెరీ రిలవెంట్ థింగ్. హిందూయిజం ఉంటేనే కమ్యూనిస్టులు ఉంటుందయ్యా అనే మాట చాలా చాలా నచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళు హిందూయిజం ఏమిటో తెలియకుండా వేరే ఎవడో వాడిచ్చినటువంటి నెరేటివ్ని పట్టుకొని హిందూయిజంను రోజు తిడుతుంటారండి. హిందూయిజంను రోజు తిట్టేటువంటి వాళ్ళలో ముఖ్యంగా హిందువులు కమ్యూనిస్టులే తిడుతుంటారు. వేరే వాళ్ళు తిట్టరు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ నోటి ద్వారా తిట్టిస్తుంటారు. అది సినిమా తీయడం కావచ్చు, ఒక ఆర్టికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కమ్యూనిస్టులు అనేటువంటి ఒక మౌత్ పీస్ ద్వారా హిందువులను బ్యాష్ చేయడం, హిందూ బ్యాషింగ్ అనేటువంటి జరుగుతుంది. దయచేసి వీళ్ళు కూడా మన పుస్తకాలు ఒకసారి చదవాలండి. అసలు వివేకానంద పుస్తకం చదివితే తెలుస్తుంది. మన కొంత ఉపనిషత్తుల గురించి కొద్దిగా జ్ఞానం తెలుసుకున్నా కూడా మనకు ఎంత ఉదాత్తమైనటువంటి భావాలు మనకున్నాయి. అది ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఇంక్లూజివ్నెస్ మనకున్నది. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పోయినవే. ఆ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి పోయినవే అని చెప్పని నేను గాఢంగా నమ్ముతా. ఎందుకంటే దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ 18th century ఎన్లైటన్మెంట్ అనేది ఒకటి ఉన్నది. 18th century ఎన్లైటన్మెంట్ అంటే ఇప్పుడు యూరప్లో తీసుకుంటే వాళ్ళకు దేర్ వర్ 2 ఇంటలెక్చువల్ మూమెంట్స్. ఒకటి వచ్చి రెనైజెన్స్. ఆ రెనైజెన్స్ అనేది అదేంటి, గ్రీక్ అండ్ రోమన్ సివిలైజేషన్స్తో ఎప్పుడైతే వీళ్ళు పాశ్చాత్య మేధావులకు ఇంటరాక్షన్ వచ్చిందో ఆ రెనైజెన్స్ టైం వరకు వాళ్ళదంతా కూడా డార్క్ పీరియడ్ అండి. డార్క్ ఏజెస్ అంటారు వాళ్ళని, అంధయుగం. ఏది 5th century 6th century నుంచి తీసుకొని 15th century వరకు కూడా 14th century వరకు కూడా దే ఆర్ కాల్డ్ డార్క్ ఏజెస్. ఆ తర్వాత రెనైజెన్స్ అనేది వచ్చింది. ఏది సాంస్కృతిక పునరుజ్జీవనం, అది ఇది అంటాం. సో అప్పుడు ఏంటి, ఇంటరాక్షన్ విత్ గ్రీక్ అండ్ రోమన్ సివిలైజేషన్స్. 18th centuryలో బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ యూరోపియన్స్ టు వేరియస్ కాలనైజేషన్ మొదలైంది కదా. అప్పుడు మొట్టమొదటి వచ్చినటువంటి కాలనైజర్స్ వాళ్ళందరూ కూడా దే గాట్ ఎక్స్పోజ్ టు హిందూయిజం అండ్ ఆల్సో బుద్ధిజం. ఇండియన్ రిలీజన్స్ అండ్ ఆల్సో చైనా కూడా. సో దే వర్ హైలీ ఇంప్రెస్డ్ బై ఇండియా అండ్ చైనా. వీటిని స్టడీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఎన్లైటన్మెంట్ దే స్టార్టెడ్ కాలింగ్ ఇట్ 18th century ఎన్లైటన్మెంట్ అని. ఈ 18th century ఎన్లైటన్మెంట్తో ప్రభావితులైనటువంటి వాళ్ళే బోస్టన్ బ్రాహ్మిన్స్ అని చెప్పినని అమెరికాలో. మచ్ బిఫోర్ వివేకానంద వెంట్ టు అమెరికా. వివేకానంద 1890లోనే ఎప్పుడు కదండి ఆయన ఫేమస్ స్పీచ్. అంతకంటే ముందు 1850s 1830s నుంచి కూడా తీసుకుంటే అమెరికాలో ఉన్నటువంటి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అని, థోరో అని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేవరాల్ కాల్డ్ బోస్టన్ బ్రాహ్మిన్స్. ఎందుకంటే బోస్టన్ అనేటువంటిది అప్పుడు సీ పోర్ట్. ఆ సీ పోర్ట్కి ఇండియా నుంచి అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్స్ అన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్స్ ద్వారా ఇండియన్ గ్రంథాలని వాళ్ళు తెప్పించుకునే వాళ్ళంట. ఇప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు, అనేక తాళపత్ర గ్రంథాలు,
ఆ ఒరిజినల్ టెక్స్ట్ మేనుస్క్రిప్ట్స్ ఇలాంటివన్నీ కూడా అమెరికన్ లైబ్రరీస్లో ఉన్నాయని చాలా ఇటీవలే రాజీవ్ మల్హోత్రా అని ఆయన పుస్తకాల్లో రాశాడు. ఫలానా యూనివర్సిటీ దీనిలో దే డోంట్ ఈవెన్ గివ్ యాక్సెస్ ఈజీలీ. సో అలాంటివి అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్కే యాక్సెస్ చేస్తారు కానీ బయట ఎవరికి యాక్సెస్ ఇవ్వరంటారు. సో ఆ విధంగా కొన్ని వేల గ్రంథాలు అమెరికన్ వీటిలో ఉన్నాయి. వాళ్ళు ఆ గ్రంథాల కోసం తెప్పించుకునే వాళ్ళట, ఏది ఇండియా నుంచి వచ్చినటువంటి గ్రంథాలు. అండ్ దేవర్ సో టోటలీ ఇంప్రెస్డ్. ఆయన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఆల్మోస్ట్ ఎక్స్కమ్యూనికేటెడ్ బై ది చర్చ్. ఎందుకంటే ఆయన హిందూయిజంని పొగిడాడు, సనాతన ధర్మాన్ని పొగిడాడు. అందువల్ల చర్చ్ అనేటువంటిది ఆయన చాలా కాలం దూరం పెట్టింది. బట్ ఎప్పుడైతే ఆయన చాలా గొప్ప పర్సనాలిటీ అయిపోయినాడో మళ్ళీ వాళ్లే కొంచెం తగ్గి ఆయన పిలిపించుకొని ఆయన ఆనర్ చేశారు. సో ఆ విధంగా ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ హూ కేమ్ టు ఇండియా, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలని తీసుకుంటే దేవర్ ఆల్ ప్రైజ్ ఫర్ హిందూ సివిలైజేషన్. ఇండియా అనేటువంటిది ఇట్ ఈస్ ద క్రాడిల్ ఫర్ సివిలైజేషన్ అని చెప్పిన ఆయన అన్నాడు. సో ఈ పద్ధతిలో అందరూ పొగిడారు. ఆ నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైతే వచ్చిందో, నెక్స్ట్ జనరేషన్ అంటే అప్పటికి అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి బ్రిటిష్ పాలన ఎప్పుడైతే వచ్చిందో, దే హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ దట్ దేవర్ పీపుల్ ఆఫ్ సుపీరియర్ కల్చర్. మాది సుపీరియర్ కల్చర్ ఉంటేనే కదండి నేను ఒక ఇన్ఫీరియర్ కల్చర్ను రూల్ చేయడానికి ఒక మారల్ అథారిటీ ఉంటుంది. సో వాళ్ళ మారల్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము, మీద ఒక ఇన్ఫీరియర్ రిలీజన్ అని చెప్పడం కోసము అప్పటి నుంచి మనకి డిస్టార్షన్ అనేది మొదలైంది. ఇప్పుడు మన గ్రంథాలను తీసుకోవచ్చు, పురాణాలను తీసుకోవచ్చు. పురాణాలను తీసుకుంటే దేవతలు రాక్షసులు, ఓకే, దేవతలు అంటే ఆర్యులు, రాక్షసులు అంటే కూడా ద్రావిడులు, వాళ్ళందరూ దాడి చేసి వీళ్ళందరినీ నాశనం చేశారు. ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి రకరకాలైనటువంటి డిస్టార్షన్స్, దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇప్పుడు ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటి కూడా ఎందుకు వచ్చినాయి, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కూడా దాన్ని నమ్మడం మొదలుపెట్టాం. ఇందాక చెప్పిన మన మేధావులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, సిన్సియర్ హిందూస్ కావచ్చు, అందరు కూడా ఈ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉన్నదో మన మత గ్రంథాలపైన వచ్చినటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ కూడా నమ్మడం మొదలుపెట్టాము. తర్వాత ఏదైతే మనకి ఇప్పుడు తర్కము, వ్యాకరణము, వేదాంతము ఇట్లాంటి శాస్త్రాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం మత గ్రంథాల కింద లెక్క కట్టాం. ఇవి మత గ్రంథాలు కాదండి, దే ఆర్ ఆల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని. ఇప్పుడు వ్యాకరణం ఉన్నదనుకోండి, ఆ వ్యాకరణ సభలు ఎక్కడ పెడతారు, ఏదో శృంగేరిలోనో లేక కంచిపీఠంలోనో. నిన్ననే ఒక సభకు అటెండ్ అయ్యాను. ఎక్కడంటే మన దీనిలో స్కందగిరి టెంపుల్లో దెర్ వాజ్ ఏ సభ బై సమ్ స్వామీజీ. సో ఆ సభలో అందరు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా తర్కము, వ్యాకరణము, మీమాంస వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. దే ఆర్ ఆల్ టోటల్లీ న్యూట్రల్ సబ్జెక్ట్స్. తర్కం అంటే ఏంటంటే లాజిక్లో ఎలాంటి ఇది, తర్కంలో ఏమిటి, హౌ యూ సీ ఎ థింగ్, హౌ యూ అండర్స్టాండ్ ఎ థింగ్, హౌ యూ అనలైజ్ ఎ థింగ్, అది నువ్వు చూస్తున్నటువంటిది కరెక్టా కాదా, ఇట్లా రకరకాలైనటువంటి ప్రమాణములు ఉంటారు. ప్రమాణం అంటే మీన్స్ ఆఫ్ వ్యాలిడ్ కాగ్నిషన్. సో ఇట్లాంటి వాటివన్నీ కూడా అది చాలా ప్యూర్ సైన్స్. వ్యాకరణం అనేటువంటిది ప్యూర్ సైన్స్. మనం ఇప్పుడు ఏదైతే లింగ్విస్టిక్స్ అంటున్నామో అలాంటిది. అది అలాగే మీమాంస అని ఒక శాస్త్రం ఉన్నది. దానిలో ఏమిటి, హౌ టు ఇంటర్ప్రిట్ ఎ టెక్స్ట్ అనేటువంటిది. ఆ హౌ టు ఇంటర్ప్రిట్ ఎ టెక్స్ట్ అనేటువంటిది ఏంటది, ఇప్పుడు మనకు మార్కండేయ కడ్జు గారు దాన్ని పాపులరైజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఓహో మనం లాని ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా మనకు మీమాంస అనేటువంటి శాస్త్రం అవసరం అని. నాకు తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళు లా ఇప్పుడు తర్కం చదువుతున్నారనమాట. తర్క పండితులతో స్కైప్లో కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళు ఆ విధంగా చదువుతున్నారనమాట. సో అలాగే వేదాంతం ఉన్నదనుకోండి. వేదాంతం నేను ఇందాక చెప్పినటువంటిది అది బేసిక్ సిద్ధాంతం ఏంటి, కాన్షియస్నెస్ ఈజ్ అపియరింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటిది. ఈవెన్ టుడే ఆల్ ద ఫిజిసిస్ట్, మన సైంటిస్టులు అంతా ఉన్నారు కదండి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన ప్రశ్న ఇదే, కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా లేక మ్యాటర్ ప్రైమరీనా అని. సో దీన్ని గురించి చెప్తూ పోతే ఇంకా క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటివన్నీ సబ్జెక్టులు వస్తాయి. సో ఈ విధంగా మన వాళ్ళు అన్నీ తెలుసని కాదు నేను చెప్పడం లేదు, అది చెప్పకూడదు, నేను చెప్పను కూడా. కానీ మన వాళ్ళు రైట్ డైరెక్షన్లో ఆలోచించారు. ప్రతిదాన్ని గురించి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన చేశారు. చాలా ఒక సిస్టమేటిక్ థింకింగ్లో ఉన్నారన్నమాట. అంతేగాని మూఢనమ్మకాల్లో ఎప్పుడు లేరు. హిందూయిజం ఇస్ టోటల్ ఎగైన్స్ మూఢనమ్మకాలు. సో దట్ ఈస్ అనదర్ థింగ్ విచ్ యూ సీ. భగవద్గీత కానీ మనం చదివితే మనకున్న మూఢనమ్మకాలన్నీ ఎగిరిపోతాయి. సో మన ప్రాబ్లం అంతా ఏంటంటే మన మత గ్రంథాలు, మన పుస్తకాలన్నింటినీ కూడా మనం మత గ్రంథాలు అన్నాము. మన ఇంటలెక్చువల్ హెరిటేజ్ ఏదైతే ఉన్నదో దాన్నంతా కూడా మనం మత గ్రంథాలు అనేసాం. అనడం వల్ల మనం వాటికి దూరం అయిపోయాం. దూరమైన తర్వాత ఎదుటివాడు చెప్పిందానే నిజం అనుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ ట్రాజిడీ. సో ఆ పద్ధతిలో ఉన్నాం అనమాట. సో అందువల్ల ఇప్పుడు వీరు చెప్పినట్టుగా ఆ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ ఇది ప్రాపగాండా, ఆ రోజు ఉన్నటువంటి ప్రాపగాండాకు
వాళ్ళు కూడా ప్రభావితులైనారు. ఓహో, హిందువులు అంటే మనం అందరం కూడా వీ కెన్ టేక్ దీస్ ఫెలోస్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా. ఇదంతా కూడా హిందువులు ఉంటే నోరు లేనటువంటి వాళ్ళు, వీ కెన్ టేక్ దీస్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా. లేకుంటే విపరీతమైనటువంటి విశాల హృదయం, అలాంటి దీంతోనే చేసినటువంటి వాళ్ళు మూర్ఖత్వం అని కూడా అనొచ్చు. ఐ కెన్ కాల్ ఇట్ మూర్ఖత్వం ఆల్సో. ఎందుకంటే వీళ్ళు దే హ్యాడ్ నాట్ రెడ్ ది హిస్టరీ ఆఫ్ అదర్ రిలీజన్స్. ఏ విధంగా ఈ వాళ్ళ థియరీ ఎలా ఉంటుంది. ఈరోజు మెల్లిగా చిన్నగా వెన్ యూ ఆర్ వీక్ యూ లై లో, వెన్ యూ బికమ్ స్లైట్లీ స్ట్రాంగ్ దెన్ యూ స్టార్ట్ డిమాండింగ్. ఇంకొంచెం నువ్వు ఇదయ్యావనుకో దెన్ యూ స్టార్ట్ డిక్టేటింగ్. సో ఇది యాక్చువల్లీ మావో ఫాలో అయింది ఇదే సిద్ధాంతమే, ప్రొట్రాక్టెడ్ వార్ అనేటువంటి సిద్ధాంతం. సో ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎందుకు ఆలోచించలేదో నాకు చాలా ఆశ్చర్యం అండి. అందరూ మళ్ళీ పెద్దవాళ్లే, అందరూ మీద మేధావులే, అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా. అప్పుడు ఎందుకు ఈ రిలీజన్స్ను ఇప్పుడు హౌ ఇట్ ఈస్ లైక్లీ టు టేక్ షేప్ అనేటువంటిది. అందువల్లనే నేను మొట్టమొదటిలోనే అన్నది, మనం అందరం కూడా ఒక బాయిలింగ్ ఫ్రాగ్ లాగా ఉన్నామండి అని చెప్పాను అన్నాను. సో ఎందుకంటే మనకు జరుగుతున్నటువంటి ప్రమాదం గురించి మనకు తెలియదు. ఇప్పుడు వీరు నాగేశ్వరరావు గారు ఇంతసేపు మోర్ దాన్ అవర్ వారు మాట్లాడి మనకందరికీ ఒక ఇంటలెక్చువల్ ఇదోటి పెట్టారు మన ఎత్తిన ఒక బర్డన్ కూడా. ఏమిటంటే, అయ్యా మీరందరూ కూడా మేధావులు, మనం అందరం కూడా సోకాళ్ళు మేధావులు కదా, మన పైన కూడా బాధ్యత ఉన్నది అని చెప్పని వారు గుర్తు చేశారు. సుబ్రహ్మణ్యం గారు తక్కువ మాట్లాడినా కానీ 2 పాయింట్లు అన్నారు. ఏమిటంటే, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పిన ఒకటి ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఎగ్జాక్ట్లీ థింకింగ్ ఆఫ్ ది సేమ్. ఎందుకంటే మనం అందరం కూడా వీఆర్ గెటింగ్ అవేర్. ఇప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటిది మనం ఇప్పుడు అంతో ఇంతో మనకు అర్థమైంది. మరి ఏం చేయాలి, వాట్ ఈస్ ది సొల్యూషన్ అంటే జిల్లాకు తిరగాలి అని కూడా వారు సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ అన్ని చోట్ల కూడా ఈ అవేర్నెస్ పెంచాలి అంటే నాగేశ్వరరావు గారు మేబీ ఐ కెన్ ఆల్సో అసోసియేట్ విత్ హిమ్, వెళ్ళి ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి అవేర్నెస్ ఉండాలండి. ముఖ్యంగా ఇంటలెక్చువల్స్తో ఉండాలి, ముఖ్యంగా ఇంటలెక్చువల్స్తో. ఎందుకంటే వీళ్ళే కదండి, నేను లాంగ్ ఎగో ఒక పుస్తకం ఏదో రాశా, నక్సలైట్ల గురించి ఏదో 96లో ఒక బుక్ రాసినప్పుడు మాకు పోలీస్ ఫండ్స్ ఏదో ఉంటే పోలీస్ ఫండ్స్తో నేనే పుస్తకాలన్నీ కొనుక్కొని అప్పుడు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, అప్పుడు ఇంకా ఇంటర్నెట్లు అవి ఇవి రాలేదు, సీనియర్ జర్నలిస్టులందరికీ, అలాగే జిల్లా జడ్జీలకి, తర్వాత హైకోర్టు జడ్జీలకి, సీనియర్ ఆఫీసర్లు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లకి, వీళ్ళందరికీ కూడా ఆ పుస్తకాలు పంపిన తర్వాత ఇట్ క్రియేటెడ్ రియలీ సమ్ ఇంపాక్ట్. చాలామంది జర్నలిస్టులు మళ్ళీ వచ్చి కరెక్ట్ అండి మీరు చెప్పింది, చాలామంది దే రియలీ ఫెల్ట్ హ్యాపీ దట్ దే వర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్. సో ఆ విధంగా ఇప్పుడు వీరి ప్రజెంటేషన్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక బుక్ రాయడానికి కూడా చాలా సమర్థులు. వారు ఇంతవరకు రాశారో లేదో నాకు తెలియదు. ఏమైనా రాశారండి? ఇప్పుడు రాయాలండి దయచేసి. అది యాక్చువల్లీ అందరికీ పోవాలండి. జడ్జిల్లో కూడా చాలామంది ఉంటారు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు, అరే మనం చాలా అన్యాయం చేస్తున్నామే అనేటువంటి వాళ్ళు. పాలిటీషియన్స్ని మనం తప్పులు పట్టలేం, ఎందుకంటే వాళ్ళు ప్రజలకు దాసులు, ఆర్ ఓటు బ్యాంకుకు దాసులు అనుకోండి. ఈనాడే కాదు, పాతకాలం నుంచి తీసుకున్నా కూడా. ఉదాహరణకి ఇటీవల నేను ఎక్కడో కర్నూలులో ఆళ్లగడ్డ దగ్గర ఒక టెంపుల్ ఉంది, అదేంటంటే సింహాచలం టెంపుల్. ఆ సింహాచలం నాట్ సింహాచలం, అదేంటి మా నరసింహస్వామి టెంపుల్, అహోబిలం టెంపుల్లో చాలా మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్ అది. దాన్ని ఎవరు కట్టారంటే ప్రతాపరుద్రుడు కట్టించాడంట. ఆ ప్రతాపరుద్రుడు అనేటువంటి వాడు హీ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ షైవైట్. అక్కడ ఒక శివాలయం కట్టాలి అని అనుకున్నాడంట. శివాలయం కట్టాలి అనుకుంటే సంభవ్ ఆ నదీ తీరంలో ఆయన శివలింగం ఎంత ప్రయత్నం చేసినా కాలేదు అని అక్కడ కథ పుట్టించారు, మన వాళ్ళు ఎవరో కథ పుట్టించారు. ఆయన అసలు విషయం ఏంటంటే ఆ ప్రాంతం అంతా వైష్ణవ డామినేటెడ్ ఏరియా. వైష్ణవ డామినేటెడ్ ఏరియాలో హీ డి నాట్ వాంట్ టు ఇంపోజ్ శైవిజం. సో అందుకని వైష్ణవుల వాళ్ళను హ్యాపీ, వాళ్ళు కూడా తన ప్రజలే కదా, అందుకని వాళ్ళ గురించి ఒక మ్యాగ్నిఫిషెంట్ నరసింహస్వామి టెంపుల్ కట్టించాడు ఆయన. సో ఆ విధంగా ఆనాటికే ఉంది, ప్రతాపరుద్రుని కాలం నుంచి తీసుకున్నా కూడా అన్ని రకాల ప్రజల్ని. ఎందుకంటే మన బేసిక్ మన అప్రోచే అది, మన మహాభారతంలో చెప్పినట్టుగా మన అప్రోచే అది. అందరినీ కూడా ప్రజలందరినీ కూడా తమ బిడ్డల్లాగా చూసుకోవాలి అనేటువంటిది. సో వీళ్ళు అలాంటి అంత ఉదాత్తమైన భావన ఉందో లేదో కానీ మొత్తానికి మైనారిటీని ఆదరించాల్సిందే. మనం అసలు వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ హిందూ రాష్ట్ర. ఇప్పుడు మేము ముగ్గురు కూడా ఎవడు కూడా హిందూ రాష్ట్రం ఎవడో అడగడం, ఏ హిందువు కూడా హిందూ రాష్ట్ర గురించి అడగడం లేదు. కొద్దిమంది ఎవరినో ఉన్నారేమో కానీ మేము మాత్రం అడగడం లేదు. బట్ అరే ఈక్వల్ రైట్స్ కావాలి అంటే మనకి ఇప్పుడు ఏం చేయాలి, అన్లెస్ అవేర్నెస్, చాలా అవేర్నెస్ రావాలి. ఇంకొకటి మన పొజిషన్ ఎలాగున్నదంటే
ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది కూడా ఒకటి తేవడానికి పోయింది. ఆ కమ్యూనల్ వైలెన్స్ బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే ఆ డ్రాఫ్ట్ కూడా నేను చూశాను. నువ్వు ఎలాంటి కమ్యూనల్ అఫెన్స్ జరిగినా ది సోకాల్డ్ మెజారిటీ కమ్యూనిటీ అంటే హిందూ, వెదర్ యు ఆర్ ఇన్ కాశ్మీర్ ఆర్ ఎనీవేర్. కాశ్మీర్లో నువ్వు ఉన్నా కూడా నువ్వు హిందూయిజం మెజారిటీ, ఇంకెక్కడో మేఘాలయలో ఉన్నా కూడా నువ్వు అక్కడ ఏ 5% హిందూస్ ఉన్నా కూడా యు ఆర్ మెజారిటీ. సో ఆ విధంగా మైనారిటీ అంటే ఏంటి, మెజారిటీ అంటే ఏమిటి, ఒకటి సరైనటువంటి డిమార్కేషన్ లేకపోవడం వల్ల మనం ఈ విధంగా సో మనం వీఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్స్ టు అవర్ రిజల్ట్స్. ఆ పద్ధతిలో మన నడిచిందండి. సో అది దిస్ ఈజ్ వాట్ ఈజ్ అనదర్ థింగ్. ఇంకా మరి చాలా విషయాలు చెప్పారు. లెబనాన్ ఉదాహరణ ఇచ్చారు. లెబనాన్ ఉదాహరణ ఇచ్చి అయ్యా మీరందరూ కూడా ఈ విధంగా క్రమక్రమంగా ఆ బాయిలింగ్ ఫ్రాగ్ లాగా మీరు ఆక్రమించబడితే ఎక్కడికి పరిగెత్తిపోతారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ పరిగెత్తి వచ్చారు, కాశ్మీర్ నుంచి మళ్ళీ పరిగెత్తి వచ్చారు, ఇంకా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రేపో పరిగెత్తి వస్తారు. పరిగెత్తి వచ్చిన తర్వాత చిట్ట చివరికి ఎక్కడికి వెళ్తారు, బంగాళాఖాతంలో పడలేం కదా. సో అన్లెస్ యూ అసెప్ట్ టుడే, ఈ రోజు మనందరికీ ఒక అవగాహన ఉంటే తప్ప మనం సర్వైవ్ కాలేమో అనేటువంటిది, అది నా పుస్తకంలో ఇటీవలే ఒక పుస్తకం రాశానండి, ఒక 2 ఏళ్ల క్రితం. దాన్ని నేనే తెలుగులో కూడా రాసి కొంతమంది జర్నలిస్టులకి మన మిత్రుడిని రిక్వెస్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఎక్కువ కాపీలు లేకపోవడం వల్ల 10-12 కాపీలే తెచ్చాను. సో దయచేసి చూడండి. తర్వాత ఇంకా రకరకాలైన విషయాలు వీరు చెప్పారు. హిందూ సక్సెషన్ యాక్ట్, దానిలో ఎంత గౌరవం జరిగింది అనేటువంటిది ఒకటి, ముఖ్యంగా అంబేద్కర్ గురించి ఒకటి చెప్పారు. తర్వాత నేను కూడా ఎప్పుడు ఆలోచించినటువంటి విషయం ఒకటి మంచి పాయింట్ చెప్పారు. వారు ఏదంటే ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు, ఈ రెండింటి మధ్య డిస్టింక్షన్. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఆయన చాలా విశ్లేషణ చేశారు. ఎందుకంటే చెప్పాను కదా, సిబిఐలో లాట్ ఆఫ్ అనలిటికల్ స్టడీ దే డూ. మేము లోకల్ పోలీసులు ఏదో గుడ్డెద్దు చేనులో పడినట్టు నడుస్తుంటాం, అలా కాకుండా వారు కొంచెం అనలైజ్ చేశారు. సో ఇది చాలా మంచి విషయం అన్నమాట. తర్వాత ఇంకా ఈ 1000 hours ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎవ్రీ మైనారిటీ చైల్డ్ గెట్స్, వేరేజ్ హిందూస్ గెట్ 0 అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే మా పిల్లలు కూడా, మా మనవాళ్ళు అమెరికాలో ఉన్నారు, మనవరాళ్ళు. వాళ్ళు 3వ క్లాస్ బుక్ తీసి చూస్తే, 3వ క్లాస్ పుస్తకంలో 4వ క్లాస్ పుస్తకం, మా మనవాడి 4వ క్లాస్ పుస్తకం తీసి చూస్తే, దిస్ వాజ్ అబౌట్ ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో, ఒక 10 years ఎగో. సో అప్పుడు వాడి పుస్తకంలో ఏముంది, అన్ని మతాల గురించి బేసిక్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. క్రిస్టియానిటీ గురించి వండర్ఫుల్గా ఉంటుంది, ఇస్లాం గురించి వండర్ఫుల్గా ఉంటుంది, ఇంకా తర్వాత బుద్ధిజం, జైనిజం గురించి పర్వాలేదు కొంతవరకు ఉంటుంది. హిందూయిజం గురించి వచ్చే వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఇంతమంది దేవుళ్ళని పూజిస్తారు, గంగానది ఇంత స్టూపిడ్గా ఉంటుంది, గంగానదిలో శవాలు తేలుతుంటాయి, వీళ్ళు గంగానదిని పూజిస్తారు, ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. తర్వాత ఓన్లీ మీ హిందూయిజం ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అనేటువంటిది వాడి సిద్ధాంతం కూడా అక్కడ ఉంటుందన్నమాట. జేమ్స్ మిల్ అనే ఒకతను ఎప్పుడో 18th century రాసినటువంటి పుస్తకం, 19th century రాసినటువంటి పుస్తకము, అది వాళ్ళకి ప్రమాణం. ఇప్పుడు కూడా ప్రమాణం. జేమ్స్ మిల్ అనేటువంటి వాడు రాసినటువంటి బుక్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే ఒక పుస్తకం, దానిలో ఉన్నటువంటి విషయాల్ని ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ దేర్ ఆ నెరేటివ్. సో ఆ నెరేటివ్ని కౌంటర్ చేయాలంటే ఏమిటి, చాలా మందిలో మనకు అవేర్నెస్ రావాలి, మనకు ఉన్నటువంటిది ఏంటి, మనం ఎందుకు, ఏ విధంగా మనకు మనల్ని గురించి మనకు ఏమీ తెలియకుండా ఎలా పోయింది అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయగలము, ఎవరు ఏం చేయగలరు అంటే, ముఖ్యంగా నా కంప్లైంట్ రాజకీయ నాయకుల గురించి కూడా కాదు, మీడియా గురించి కూడా గొప్పగా కాదు, మన మత పెద్దల గురించేనండి. ఇప్పుడు మన మతాధికారులు ఉన్నారు కదా, వీళ్ళు అసలు నోరిప్పరండి. అది నా బాధ అంతా అదే. ఇప్పుడు ఎవడైనా ఇస్లాం గురించి మనం మాట్లాడితే 10 మంది వచ్చి మౌలవీలు నాకు ఒక ఫత్వా ఇస్తారు నా నెత్తిన. అలా మనం హిందువులను ఎంత తిట్టినా ఏమి చేసినా కూడా మన మతాధికారులు ఏం మాట్లాడరు. హిందూయిజం ఇది లైక్ డెంగ్యూ, మలేరియా అని ఒక ఆయన అంటాడు. హిందూయిజం ఇది క్రియేటెడ్ క్యాస్ట్ అనేటువంటిది అంటాడు. నేను ఇందాక చెప్పినట్టుగా అంబేద్కర్ కూడా ఆ మాట చెప్పలేదు. హిందూయిజం డిడ్ నాట్ క్రియేట్ క్యాస్ట్. హిందూయిజం హీ టాక్డ్ అబౌట్ ఓన్లీ అబౌట్ వర్ణ. ఈ 4 వర్ణాలు కూడా గుణకర్మ విభాగశః అని చెప్పని 4వ అధ్యాయంలోను, తర్వాత 18వ అధ్యాయంలో స్వభావనియతం కర్మ అని చెప్పని చాలా గొప్ప వాక్యం ఉన్నది. వాటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అది గుణాన్ని బట్టి ఒక మనిషి యొక్క దీన్ని నిర్ణయించాలి. ఒక బ్రాహ్మణుడి కొడుకు వెంటనే బ్రాహ్మడు అవుతాడా అంటే కాదు. అది వేదవ్యాసుడు చాలా క్లియర్గా చెప్పాడండి. చాలా చోట్ల ఈ జాతి అనేటువంటిది నిర్ణయించడం కష్టం అండి. సంకర సర్వవర్ణానం అని చెప్పని అన్ని వర్ణాలలో కూడా సంకరం చాలా జరిగిపోయింది కాబట్టి జాతి అనేటువంటిది యూ జస్ట్ కెనాట్ సే అని వేదవ్యాసుడు చాలా చోట్ల చెప్తాడు అనమాట. సో ఇలాంటి వాక్యాలన్నీ కూడా మనం వేదవ్యాసుడు చెప్పినటువంటి మహాభారతాన్ని చదివితే, ఈనాడు మనం ఎంత ర్యాడికల్గా రాసినా కూడా ఆ ర్యాడికల్ మాటలన్నీ కూడా వేదవ్యాసుడి భారతంలో ఉన్నాయి. సో దయచేసి మనం చూడాలి. ఇన్ఫ్యాక్ట్ భారతం అనేటువంటిది ఇట్ కెన్ బి
సూపర్ కాన్స్టిట్యూషన్ నౌ మనం అందరం చదివితే కానీ మనకు నిజంగా ఎంతో ప్రైడ్ వస్తుంది, ఇంత గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయని. సో ఇది మనకు మన పైన జరుగుతున్నటువంటి ఇంటలెక్చువల్ అసాల్ట్, వారు చెప్పినటువంటిది మన సిస్టంలో మన రాజకీయ నాయకులు మూర్ఖత్వంతో, వాళ్ళు ఏదో ఓటు బ్యాంకు గురించి కేవలం మూర్ఖత్వంతో చేస్తున్నటువంటి విషయాలు కొన్ని, ఏదో మనకు ఓటేస్తారేమో వీళ్ళు అనేటువంటి భావనతో కొంతమంది అది ఇలాంటి రకరకాలైనటువంటి మూర్ఖత్వంతోనూ దురాశతోనూ ఏదో కొన్ని పనులు చేస్తుండొచ్చు. కానీ మన సిటిజన్స్ పైన మనకు ముఖ్యంగా బాధ్యత ఉన్నది, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఈ మత పెద్దలు కూడా వాళ్ళ మౌనం అనేటువంటిది చాలా చాలా డేంజరస్ టు హిందూ సొసైటీ. నా పుస్తకంలో కూడా రాశానండి, అయ్యా మీరు ఈరోజు మౌనంగా ఉంటే మొట్టమొదటి అటాక్ మీ పైన ఉంటుంది, మా పైన కాదు. మేమందరం చాలా సివిల్ డ్రెస్లో ఉంటాము, మా పైన ఏం కాదు, మీ పైన మొట్టమొదటి దాడి ఉంటుంది అని రాశాను. నాకు తెలిసినటువంటి పీఠాధిపతులకు కూడా ఇచ్చి వాళ్ళకి నమస్కారం కూడా పెట్టి, అయ్యా స్వామి చదవండి అని చెప్పి అన్నాను. మరి వాళ్ళు చదివారో తెలియదు, కానీ ఎవరు మాట్లాడరండి. ఎవరో కొంతమంది చిన్న చిన్న స్వామీజీస్ కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ పెద్ద వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. హిందూ మతం గురించి వాళ్ళు ఏదో రకరకాల విమర్శలు వస్తే దాని గురించి మాట్లాడేవాడే లేడు. సో ఈ పద్ధతిలో ఉన్నది. సో ఇది ఇంకా చెప్పాలంటే ఇంకా వారు చెప్పినటువంటి పాయింట్స్ చాలా చాలా ఉన్నది. ఆ లెబనాన్ ఉదాహరణ చాలా భయంకరమైన ఉదాహరణ. ఎందుకంటే అక్కడ చివరికి మిగిలింది 2 రిలీజన్స్ మిగిలినాయి. ఏది క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం రెండే మిగిలాయి. ఆ సిరియా, లెబనాన్ అక్కడి వరకు కూడా మిగతా అన్ని రకరకాలైనటువంటి కల్చర్స్ ఉండేవి అక్కడ. అవన్నీ ఎలిమినేట్ అయ్యి 2 కల్చర్స్ రిమైన్. ఆ 2 కల్చర్స్లో మళ్ళీ సుందోపసుందులు అని మనం కథ వినింటాము. సుందోపసుంద న్యాయంగా వాళ్ళిద్దరూ ఓట్లాడుకుంటారు. అక్కడ అంటే వాళ్ళిద్దరూ చేస్తారనుకోండి ఆ కథలో, ఇక్కడ ఇద్దరూ చావరు, ఎవడో ఒకడు మిగులుతాడు. ఎవడు స్ట్రాంగ్ ఉంటే వాడు మిగులుతాడు. ఇప్పటి పరిస్థితిలో నాకు కనిపించేది ఏంటంటే, ఇస్లాం అండ్ తర్వాత కమ్యూనిస్ట్ దే ఆర్ టుగెదర్ గ్లోబల్ లెవెల్లో. దాన్ని రెడ్ గ్రీన్ అలయన్స్ అంటారు. ఆ ఇస్లాం అంటే ఇదేంటి మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడ బాగా వాడుకుంటారు, కమ్యూనిస్టులను చాలా బాగా వాడుకుంటారు. బాగా వాడుకున్న తర్వాత ఆ ఇరాన్ రెవల్యూషన్ తర్వాత కూడా కమ్యూనిస్టులందరినీ ఒక్కసారి కట్ ఆఫ్ చేశారనమాట. ఖొమైనీ రాజ్యం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులందరినీ సిస్టమేటిక్గా చంపేశారు. టిల్ దట్ టైమ్ కమ్యూనిస్టులందరూ కూడా దే సపోర్టెడ్ ఇస్లామిక్ రెవల్యూషన్. సో దిస్ ఇస్ అనదర్ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ. కమ్యూనిస్టులు బాగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత ఆయన అన్నట్టుగా హిందూయిజం ఉన్నంతకాలమే నువ్వు యూ హ్యావ్ గాట్ ఆల్ ద లిబర్టీ టు అబ్యూజ్ హిందూయిజం. బట్ హిందూయిజం పోతే యూ డోంట్ హ్యావ్ దట్ లిబర్టీ. సో ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం వాళ్ళని వీళ్ళని తిట్టి ప్రయోజనం లేదు కాబట్టి మనలో అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వచ్చి మనం డిమాండ్ చేయడం నేర్చుకోవాలి. మనకు ఈక్వల్ హక్కుల కోసం ప్రజల్లో అవేర్నెస్ వచ్చి చాలామంది మాట్లాడుతుండాలి, రాస్తుండాలి. ముఖ్యంగా మన నాగేశ్వరరావు గారు చాలా ఇంత ధైర్యంగా మాట్లాడారు. అఫ్కోర్స్ ఆయన ముందు నుంచి కూడా ధైర్యం, ఎందుకంటే ఈ విషయాలపైన మాట్లాడడానికి మనం ధైర్యం కూడా చేయం. మనం అసలు ధైర్యమే చేయము. ఈ విషయాలపైన చాలా మౌనంగా ఉంటాము. అందులో పర్టికులర్లీ బ్యూరోక్రాట్స్ చాలా మౌనంగా ఉంటారు, నోరు ఇప్పరు అన్నమాట. సో ఆయనకు వేరే ఇంకేం, ఆయన పోస్ట్ రిటైర్మెంట్ ఏదో జాబ్ కావాలి అని ఆయనకు లేదు. నేను చాలా ఏళ్ల నుంచి ఏ పద్ధతిలో నేను కూడా మాట్లాడుతున్నా రిటైర్ అయినప్పటి నుంచి. కాబట్టి అందరిలో చాలామంది మనం ప్రశ్నించడం అనేటువంటిది నేర్చుకోవాలి. మనం చాలామందిలో అవేర్నెస్ పెంచాలి. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా ధైర్యంగా రాయాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను.